హాయ్ హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. సో మీరు సొంతంగా లాండ్రీ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా? ముఖ్యంగా ఎవరైతే హోటల్స్ ఉంటాయో హోటల్స్‌లో గానివ్వండి, హాస్పిటల్స్‌లో గానివ్వండి, రెస్టారెంట్స్‌లో గానివ్వండి, షిప్స్‌లో గానివ్వండి, ఇలా మీరు రెగ్యులర్‌గా ఎక్కడైనా గానివ్వండి సొంతంగా లాండ్రీ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా? అయితే సంప్రదించండి హర్ని లాండ్రీస్ వారిని. సో ఇక్కడ వీరైతే మీకు కావాల్సిన ఏవైతే లాండ్రీకి కావాల్సిన మిషన్స్ ఐటెమ్స్ ఏవైతే ఉంటాయో ప్రతి ఒక్క మిషన్స్‌నైతే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా అతి తక్కువ ధరలో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ సర్వీస్ కూడా అద్భుతంగా అయితే ఉంది. సో ఇంకా మిగతా పూర్తి వివరాలైతే ఒకసారి వారి మాటల్లోనే తెలుసుకుందాము. ఎలాంటి మిషన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ కాస్ట్‌లీ ఎంత ఉంటుంది? అదేవిధంగా వీళ్ళ సర్వీస్ ఏ విధంగా ఉంది? కస్టమర్ రెస్పాన్స్ ఏ విధంగా ఉంది? అనే పూర్తి వివరాలైతే ఒకసారి వారి మాటల్లోనే తెలుసుకుందాం. మనకైతే ఇప్పుడు ప్రస్తుతం అయితే హర్ని హర్నీస్ నుంచి అయితే వాళ్ళు మనతో పాటైతే ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. సో ఇక్కడ హర్ని లాండ్రీస్ ముఖ్యంగా మెయిన్ బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి? అండ్ మీరు మిషన్స్ గురించి చెప్పాలంటే ఏ విధంగా చెప్తారు? మెయిన్ బ్రాంచ్ వచ్చి హైదరాబాద్‌లో ఉందండి మాది. మ్యానుఫ్యాక్చరర్స్ మేము. గత 30 ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్‌లో ఉన్నాము. ఇప్పుడు స్పెషల్‌గా మేము ఇక్కడ మెడికాల్‌లో ఉన్నాం మేము ఇప్పుడు. కావాలంటే మా స్టాల్ కూడా వచ్చి విజిట్ చేయొచ్చు. లేదంటే ఈరోజు లాస్ట్ డే ఉంది మాది. దీని తర్వాత అయినా గానీ మా ఆఫీస్‌కి గానీ, మా ఫ్యాక్టరీకి గానీ కూడా విజిట్ చేయొచ్చు. లాండ్రీకి సంబంధించిన అన్ని మిషన్స్ మా దగ్గర అవైలబుల్‌లో ఉంటుంది. సో, ఇప్పుడు కూడా మీకు కావాలంటే అన్ని డిస్‌ప్లేలో ఉన్నాయి. అన్నీ చూపిస్తాము. ఇదొచ్చేసి మనకి వాషర్ ఎక్స్‌ట్రాక్టర్ అండి ఇది. వాషర్ ఎక్స్‌ట్రాక్టర్. దీంట్లో ఏంటంటే వాషింగ్, స్పిన్నింగ్ అన్నీ అయిపోతుంది మనకి దీంట్లో. ఇది మనకి చిన్న కెపాసిటీ. ఇప్పుడు ఒకవేళ చిన్న లాండ్రీ స్టార్ట్ చేస్తున్నారంటే చిన్న కెపాసిటీ నుంచి కూడా మన దగ్గర అవైలబుల్‌లో ఉంటుంది. 20 కేజీస్ నుండి స్టార్టింగ్ ఉంటుంది. తర్వాత 20, తర్వాత 35 కేజీస్, 60 కేజీస్, 100 కేజీస్ అట్లా కస్టమర్ రిక్వైర్మెంట్‌ని బట్టి మేము సజెస్ట్ చేస్తాం. అంటే ఎంత కెపాసిటీ తీసుకుంటే సరిపోతుందో. ఇదైతే మెయిన్ ఇప్పుడు హాస్పిటల్ ఎక్స్‌పోలో ఉన్నాం మేము. సో, మెయిన్ హాస్పిటల్స్‌లో కూడా ముఖ్యంగా కొన్ని హాస్పిటల్స్ అవుట్‌సోర్స్‌లో ఇస్తుంటారు. ఇప్పుడు ఎక్కువ హైజీనిక్‌గా ఉండాలి అంటే వాళ్ళు సెల్ఫ్‌గా ఇన్ హౌస్ లాండ్రీ పెట్టుకుంటే ఇంకా హైజీనిక్‌గా ఉంటది. ఇప్పుడు వాళ్ళు బయటికి తీసుకెళ్ళి ఎలా వాష్ చేస్తుండ్రో అట్లా కొన్ని డౌట్స్ ఉంటది. ఇప్పుడున్న కరోనా టైం నుంచి కూడా మనకి చాలామంది పర్టిక్యులర్‌గా అట్లా చూస్తున్నారు గదా! సో, అట్లా అని మనకి ఇప్పుడు ఇన్ హౌస్ లాండ్రీ పెట్టుకున్నారనుకోండి వాళ్ళకి బాగుంటుంది. సో, ఇట్లా మనకి వేరియస్ మిషన్స్ ఉన్నాయి. సెమీ ఆటోమేటిక్‌లో, ఫుల్లీ ఆటోమేటిక్‌లో అట్లా చాలా మిషన్స్ ఉన్నాయి. ఇది డ్రైయర్ అండి. డ్రైయర్ ఏంటంటే ఇంతకుముందు చూపించిన మిషన్ చూసారు కదా! దాంట్లో వాషింగ్, స్పిన్నింగ్ అయిపోతుంది. దీంట్లో డ్రైయర్ మనకు 100% డ్రై అయిపోతది. ఇంకా మళ్ళీ ఎండలో ఆరేయడం అట్లాంటిది ఏమి ఉండదు. ఎక్కువ బట్టలు యూజ్ అవుతూ ఉంటాయి కాబట్టి అప్పుడు ఇది 100% డ్రై అయిపోతుంది. ఇదొక మోడల్. అంటే వాషింగ్‌తో పాటు డ్రైయర్. ఇది ఇంకొక మోడల్. అంటే ఇప్పుడు నార్మల్‌గా బయట లాండ్రీ పెట్టుకున్న వాళ్ళకి చిన్న బడ్జెట్ ఉంటది. స్టార్టింగ్ సెటప్ ఉంటది. సో, అలాంటి వాళ్ళకి ఇట్లా చిన్న మిషన్. ఇది 20 కేజీ మిషన్. దీంతో పాటు మళ్ళీ హైడ్రో ఎక్స్‌ట్రాక్టర్ అని వస్తది. అట్లా సెపరేట్‌గా డిఫరెంట్ మిషన్స్ ఉన్నాయండి. అట్లా చాలా అంటే కస్టమర్‌ని బట్టి మేము చెప్తామన్నమాట. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ మిషన్ అండి. ఇదేంటంటే ఇప్పుడు స్పేస్ తక్కువ ఉంది. ఎవరైనా హాస్పిటల్స్‌లో గానీ, ఎక్కడైనా గానీ స్పేస్ తక్కువ ఉందంటే ఇదేంటంటే 2 ఒకటే దాంట్లో. మీకు వాషింగ్, స్పిన్నింగ్ ఒక దాంట్లో అయిపోతుంది. దాని నుంచి తీసి దీంట్లో ఏస్తే డ్రైయర్ అయిపోతుంది. అంటే మనకి కొన్ని టైప్స్ ఉంటాయి. లైక్ ఫ్రిడ్జెస్ గూడా మనకి కింద పైన అలాంటి టైప్‌లో. సో, మనకి స్పేస్ తక్కువ ఉన్నా గానీ స్పేస్ మనకి తక్కువ ఉన్నప్పుడు ఆ! ఇట్లాంటి ఆప్షన్ చెప్తామన్నమాట. ఇది కూడా మనకి 15 కేజీ నుంచి 25 కేజీ వరకు అవైలబుల్‌లో ఉంది. ఇది ఇప్పుడు 20 కేజీ ఇది. దాదాపు మనకి ఎన్ని క్లాత్స్ పడతాయి ఒక్క దాంట్లో? దాంట్లో మీరు 20 కేజీ అంటే ఈజీగా ఒక బెడ్ షీట్స్ ఒక 15 బెడ్ షీట్స్ ఏసుకోవచ్చండి. ఇదేమో 25 కేజీది. సేమ్ అదే మోడల్‌లో ఇంకా కొంచెం పెద్ద సైజ్ అన్నమాట. సేమ్ వాషింగ్, స్పిన్నింగ్ అయిపోతుంది. అది పైన డ్రైయర్ ఉంటుంది. సో, అలా హాస్పిటల్‌కి సంబంధించిన మిషన్స్ అన్నీ అవైలబుల్ ఉంటది. నార్మల్‌గా లాండ్రీలో ఉన్న మిషన్స్ అట్లా అన్నీ అవైలబుల్. ఇదేమో మీకు డ్రై క్లీనింగ్ మిషన్. ఇప్పుడు మెయిన్ హాస్పిటల్స్‌లో మనకి బ్లడ్ స్టెయిన్స్ పడతాయి. సో, అట్లాంటివి ఉంటాయి కదా! సో, అవన్నీ ఇది రిమూవల్ అన్నమాట ఇది. డ్రై క్లీనింగ్ మిషన్ ఇది. దీంట్లో దీంట్లో వేస్తే మనకు స్టెయిన్ రిమూవింగ్ అన్నీ ఎళ్ళిపోతుంది. ఇదేమో క్యాలెండర్ మిషన్. క్యాలెండర్ అంటే ఇప్పుడు బెడ్ షీట్స్ అన్నీ వాష్ అయిన తర్వాత మనకు అయనింగ్ అన్నమాట. అయనింగ్ అయిపోతుంది. దీంట్లో పిల్లో కవర్స్, టవల్స్ అట్లాంటివన్నీ దీంట్లో ఐరన్ చేసుకోవచ్చు. యాప్రన్స్ అట్లాంటివన్నీ. సో, ఇప్పుడు ఇన్ని గనం మెషిన్స్ ఉంటాయా మేడం? అంటే మనకి లాండ్రీకి కావాల్సినయి ఒక్కొక్క ఐటెమ్ నుంచి అంటే ఒక్కొక్క మెషిన్ నుండి సో, లాస్ట్‌కి మనకి ఐరన్ అండ్ ఇంకా ఫోల్డ్ చేసేది. ఫోల్డ్ చేసుకోవాలి. మాన్యుయల్‌గా ఫోల్డ్ చేసుకోవాలి. అయనింగ్ అయిపోయినాక మాన్యుయల్‌గా ఫోల్డ్ చేసుకోవాలి.
సో మీ సర్వీస్ ఎలా ఉంటుంది? అంటే మనకు ఇప్పుడు ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలన్నా గానీ, ఇవన్నీ మెషిన్స్ మేము ఒకవేళ పెట్టుకోవాలన్నా గానీ ఫస్ట్ సో మా పర్సన్ వచ్చి సైట్ విజిట్ చేస్తారండి. ఇప్పుడు ఒకవేళ హాస్పిటలే అనుకోండి, సైట్ విజిట్ చేస్తారు. ఎన్ని బెడెడ్ హాస్పిటల్ అని చూస్తారు. దాన్ని బట్టే మేము అన్నీ ఒక్కొక్క స్టెప్ వైస్ మేము గైడ్ చేస్తామండి. వాళ్ళ లేఅవుట్ గానీ, అంటే ఫౌండేషన్స్ ఎక్కడ చేసుకోవాలి, వాటర్ కనెక్షన్ గానీ, పవర్ కనెక్షన్ గానీ, అవన్నీ కూడా మేము గైడ్ చేస్తాం. వాళ్ళ సైట్ విజిట్ చేసి ఎక్కడ ఏ మిషన్స్ పెడితే బావుంటుందో అవన్నీ నాట్ కూడా ఓన్లీ హాస్పిటల్స్, హోటల్స్, అన్ని, రెస్టారెంట్స్ ఏవైనా. అన్నీ అండి. ఏదైనా గాని, ఎక్కడైనా గాని హాస్పిటల్స్ గాని, నార్మల్ ప్రైవేట్ లాండ్రీస్ కూడా పెట్టుకుంటారు. వాళ్ళ దగ్గర అయినా గాని సైట్ విజిట్ చేసి ఎంత మిషనరీ తీసుకోవాలి, అంటే ఫస్ట్ మేము వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకసలు ఏం రిక్వైర్మెంట్ ఉంది, వాళ్ళకి ఏం గావాలి, అవి మేము కనుక్కొని దాన్ని అకార్డింగ్ టు దట్ మేము ప్లాన్ చేసి వాళ్ళకి అన్నీ చెప్తామండి వాళ్ళకి. ఇప్పుడు కొందరు నార్మల్‌గా ఇలా హోటల్స్‌లో, రెస్టారెంట్‌లో, హాస్పిటల్స్‌లో కాకుండా కొందరు పర్సనల్‌గా గూడా పెట్టుకుంటూ ఉంటారు. అంటే నార్మల్‌గా సర్వీస్ జేసుకోవడానికి కొన్ని కాలనీస్‌లో గానీ, అవును. కొన్ని నార్మల్‌గా గేటెడ్ కమ్యూనిటీ హాల్స్‌లో గానీ, ఇలాంటి దాంట్లో గూడా పెట్టుకుంటూ ఉంటారు. సో, వారికి కూడా ఉపయోగపడుతుందా ఇది బిజినెస్ పరంగా? అందరికీ ఉపయోగపడుతుందండి. ఇప్పుడు అంతా ఎవరికీ అంత టైం లేదు. ఎవరు ఇంట్లో లాండ్రీ చేసుకోవట్లేదు. అయితే బయటనే ఇస్తారు. ప్రైవేట్ లాండ్రీస్ అవన్నీ. అక్కడ వాళ్ళకి కూడా పనికొస్తాయన్నమాట ఈ మిషన్స్. నాట్ ఓన్లీ హాస్పిటల్స్, మీరు ఎక్కడైనా గానీ హోమ్ ఫర్ ది ఏజెస్ ఉంటాయి మనకి. తర్వాత హాస్టల్స్ ఉంటాయి, ట్రావెల్స్ ఉంటాయి. సో, ఎనీ సెక్టర్ ఎక్కడైతే లాండ్రీ యూజ్ అవుతుందో అక్కడ ఈ మిషన్స్ యూజ్ అవుతాయి. అంటే బయట గూడా ఇలాంటి మెషిన్స్‌తో చాలామంది సేల్ జేసేవారున్నారు గాబట్టి, సో వారితోని కంపేర్ చేసుకుంటే మీ దగ్గరనే ఎందుకు తీసుకోవాలి అంటే, సో ప్రత్యేకంగా ఏం చెప్తారు? అంటే ప్రైజెస్ విషయంగా గానివ్వండి, సర్వీస్ విషయంగా గానివ్వండి. సర్విస్ కానీ, ప్రైజెస్ విషయంలో గూడా చాలా రీజనబుల్ ఉంటుందండి. మా దగ్గరొచ్చి స్వయంగా వచ్చి మా ఆఫీస్ కానీ, మా ఫ్యాక్టరీలో గూడా, అంటే మాది ఎలా రెడీ అవుతున్నాయి మిషన్స్ అని గూడా చూడొచ్చు. మేము వాడేది ఏ గ్రేడ్ వాడతామండి. ఏ మెటీరియల్ అయినా గానీ ఏ గ్రేడ్‌ది వాడతాము. తర్వాత మీకంతా ఇన్‌స్టాలేషన్, ట్రైనింగ్ అంతా గూడా మేము ప్రొవైడ్ చేస్తాం. దాని తర్వాత గూడా ఏదైనా సర్విస్ ఇష్యూస్ ఉంటే గూడా మా పర్సన్ అటెండ్ చేయడం గానీ, లేదా ఇమ్మీడియేట్ అసిస్టెన్స్ కోసం మేము వీడియో కాల్‌లో గూడా మేము చెప్తూ ఉంటాము. ఒకవేళ ఏదైనా ప్రాబ్లమ్ వచ్చింది, వీడియో కాల్‌లో గూడా మేము చెప్తూ ఉంటాము. వాట్ అబౌట్ వారంటీ అండ్ గ్యారంటీ? అంటే గ్యారంటీ గాని, వారంటీ గాని దాదాపు ఎన్ని రోజులు ఇస్తున్నారనుకోవచ్చు? 1 ఇయర్ ఇస్తామండి. 1 ఇయర్ వారంటీ సో ఉంటుంది. ఏం ఇష్యూస్ అయినా మళ్ళీ మీరే ఎళ్లి మేమే వెళ్లి చూస్తాం. అన్నీ చూస్తామండి. 1 ఇయర్ ఉంటది. ఆఫ్టర్ దట్ కూడా పెయిడ్ సర్విస్ ఉంటుంది. ఎప్పుడైనా గానీ మాది సర్విస్ హెల్ప్ లైన్ నంబర్స్ అంతా వేరేగా ఉంటాయండి. ఒకసారి డెలివరీ అయిన తర్వాత హెల్ప్ లైన్‌లో మీరు కాల్ చేస్తే విజిట్ చేస్తారు. హర్ని లాండ్రీ బ్రాంచెస్ ఎన్నున్నాయి? హైదరాబాద్‌లో ఎన్నున్నాయి? అండ్ ఆల్ ఓవర్ ఇండియాలో ఎన్నున్నాయి అనుకోవచ్చు? మాది ఒకటే బ్రాంచ్ అండి. మేము త్రూ ఔట్ ఇండియా మేము సప్లై చేస్తాము. సో, ఒకటే బ్రాంచ్ ఉంది మాది. కోంపల్లిలో ఆఫీస్ ఉంది. కండ్లకోయలో ఫ్యాక్టరీ ఉంది. అండ్ కొత్తగా మేము ఇప్పుడే రీసెంట్‌గా ఒక 1, 2 మంత్స్ బ్యాక్ మేము చెన్నైలో ఒక బ్రాంచ్ ఓపెన్ చేశాము. సో, అక్కడ ఒక బ్రాంచ్ ఉందండి మాది. ఏమైనా వీళ్ళకి అంటే ఇప్పుడు ఎవరైతే వీడియోస్ చూస్తున్నారో వారికి గూడా ఇలా ఏమైనా డౌట్ ఉంటే గనక ఒక్కసారి ఎలా అప్రోచ్ అవ్వాలి? ఏంటి అనేది ఒక్కసారి మాది ఆఫీస్ అయితే సెంట్రల్ పార్క్ కోంపల్లిలో ఉంది. మా నంబర్స్ కూడా డిస్‌ప్లేలో ఉంటాయి. మీరు ఏ నంబర్‌కైనా కాల్ చేయొచ్చు. ఎప్పుడైనా కాల్ చేయొచ్చు. మేము అన్నీ గైడ్ చేస్తామండి కస్టమర్స్‌ని. వచ్చి కూడా విజిట్ చేయొచ్చు. సో చూస్తున్నారు కదా! ఎవరైతే ఓన్‌గా లాండ్రీ బిజినెస్ పెడదాం అనుకుంటున్నారో ఆరికి మాత్రం ఇది బెస్ట్ ఛాన్స్, బెస్ట్ టైమ్ అనే చెప్పుకోవాలి. ఎందుకనంటే ఈ రీజనబుల్ ప్రైస్‌లో చాలా సర్వీస్ అయితే చేస్తున్నారు. ముఖ్యంగా చాలామంది ఇంకా గేటెడ్ కమ్యూనిటీస్‌లో గానివ్వండి, లేదంటే కొన్ని కాలనీస్‌లో గానివ్వండి, లేదంటే హోటల్స్‌లో, రెస్టారెంట్స్‌లో, హాస్పిటల్స్‌లో ఇలా పర్సనల్‌గా అయితే పెట్టుకుందాం అనుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఏంటంటే కొందరు కాంట్రాక్ట్ బిజినెస్ లాగా గూడా పెట్టుకుందాం అనుకుంటూ ఉంటారు. వారికి మాత్రం కొంచెం మంచి ఛాన్స్ అనే చెప్పుకోవాలి. అలాంటి వారు ఎవరైనా పెట్టుకుందాం అనుకుంటే గనక సంప్రదించండి హర్ని లాండ్రీస్ వారిని. సో, వీళ్ళ బ్రాంచ్ వచ్చేసైతే మనకి కోంపల్లిలో అయితే ఉంది. అదే విధంగా వీళ్ళ ఫ్యాక్టరీ వచ్చేసైతే కండ్లకోయలో అయితే ఉంది. మీరు ఒకవేళ ఏమైనా డౌట్ ఉంటే కూడా మీకు డిస్‌ప్లేలో అయితే వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ వీళ్ళ అడ్రెస్ డీటెయిల్స్ అయితే ఇస్తాము. సో, మీకు కావాలనుకుంటే గనక ఒక్కసారి అయితే కాంటాక్ట్‌కి అయితే సంప్రదించండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే గనక పూర్తిగా వీళ్ళైతే క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తారు. మీరన్నీ కావాలనుకుంటే గనక ఈ కాంటాక్ట్‌కి సంప్రదించండి. థాంక్ యూ.